హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం ఒక రకమైనటువంటి టెన్షన్, పాకిస్తాన్ వాళ్ళకేమో ఏం జరుగుతుందోనని, భారత్లోనేమో ఏమి జరుగుతోందో అని. ఎందుకు అంటే ప్రధానమంత్రి వరుస సమావేశాలు, ఆ తర్వాత నిన్న రాత్రి జరిగిన సమావేశంలో పూర్తి స్వేచ్ఛను మిలిటరీకి ఇచ్చేశారు అన్నటువంటి ప్రకటన తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి సమాచార శాఖ మంత్రి 36 గంటల్లో ఏమైనా జరగచ్చు, మేము దానికి ధీటుగా సమాధానం ఇస్తాం, భారత్ మాతో యుద్ధానికి సిద్ధమవుతోంది, తగిన బుద్ధి చెప్తామని ప్రకటనతో యుద్ధ వాతావరణం అన్నటువంటిది ఏర్పడింది. అదే సందర్భంలో భారత సైనిక బలగాలేమో సరిహద్దులకు వెళ్ళలేదు, పాకిస్తాన్ బలగాలన్నీ సరిహద్దులకు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం? అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు జాతీయవాద జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నిన్న ప్రధానమంత్రి మీటింగ్ని ఎలా చూడాలి మనం? వాస్తవానికి గత కొద్ది రోజులుగా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇంతకు ముందు కూడా మీటింగ్లు జరిగినాయి, రకరకాల స్థాయిల్లో రకరకాల విషయాలపైన. ఎందుకంటే యుద్ధం అంటే మనము అనుకున్నట్టుగా ఒక జమీందారు గారు తన పాలేరులని 10 మందిని పంపించేసి ఎవరినో చావు చిత్క బాధించేయటము అని గనక మనం భావిస్తే మనం పొరపాటు చేసిన వాళ్ళ. మొత్తం యుద్ధం అంటే మొత్తము దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలను మనము యుద్ధంలోకి దింపవలసి ఉంటుంది. అందరూ సరిహద్దుకు వెళ్ళి పోరాడాలి. సరిహద్దుకు వెళ్ళి పోరాడకపోయినా ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఉత్పాదనని పెంచాలి, రైతులు ఉత్పాదనని పెంచాలి. రకరకాల ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీడియా వార్ఫేర్ జరగాలి. అదేవిధంగా మీడియాలో ఉన్నటువంటి పంచమాంగ దళాల్ని అదుపు చేయాలి. దేశంలో మత కల్లోలాలు జరగకుండా చూసుకోవాలి. దేశంలో ఇక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ దళాల్ని సరిహద్దుకి గనక మనం పంపించినట్లయితే అంతర్గతంగా భద్రతను చూసుకోవాలి. ప్రపంచ దేశాల మద్దతు మనకు వచ్చేలా చూసుకోవాలి. మన పొరుగున ఉన్నటువంటి చైనా వంటి దేశాలు ఈ యుద్ధంలో న్యూట్రల్ గా ఉండాలని మనం చూసుకోవాలి. ఒకేసారి చైనా పాకిస్తాన్ రెండు యుద్ధం చేస్తే మన సైన్యాల్ని రెండు వైపులా మనము పెట్టాల్సి ఉంటుంది, మోహరించాల్సి ఉంటుంది. మాజీ చీఫ్ ఆఫ్ మన సిడిఎస్ గా ఉన్నటువంటి బిపిన్ రావత్ ఇండియా భవిష్యత్తులో 2.5 వార్ చేయవలసి రావచ్చు అన్నాడు. 2.5 అంటే ఒకటి పాకిస్తాన్ తో ఒకటి చైనాతో ఏకకాలంలో, దాంతో పాటు 0.5 అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మద్దతుదారులు కానీ చైనా మద్దతుదారులు వీళ్లతో కూడా ఏకకాలంలో యుద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. కాబట్టి ఈ తయారీలన్నీ చేయాలన్నట్టయితే సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతాయి సాయి గారు. ఇలా ప్రకటించగానే అలా యుద్ధం జరుగుతుందని కనుక మనం భావిస్తే అది పొరపాటు అవుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. 1971లో పాకిస్తాన్ నుంచి 1 కోటి మందికి పైగా శరణార్థులు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ అయినటువంటి శామ్ మానెక్షాని పిలిపించింది. ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా నేవీకి సంబంధించిన చీఫ్లు 3 పిలిచి, రక్షణ మంత్రి జగ్జీవన్ రామ్ అప్పుడు ఆయనను కూడా పిలిచి ఇప్పుడు మోదీ నిర్వహిస్తున్నట్టుగానే సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల్లో మే నెలలో యుద్ధం చేయాలని చెప్పి ప్రకటిస్తే అని ప్రపోజల్ పెట్టింది. ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు శామ్ మానెక్షా చెప్పాడు, మే నెలలో యుద్ధం జరిగితే ఖచ్చితంగా మనం ఓడిపోతామని నేను మీకు రాసి ఇవ్వగలను అని చెప్పారు. జూన్ జూలై అన్నారు. జూన్ జూలైలో కూడా యుద్ధం చేయడం కుదరదు అని చెప్పి శామ్ మానెక్షా చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రక్షణ మంత్రి అన్నారు, మాంజావునా అంటే ఒప్పుకోవచ్చు కదా శామ్ బహదూర్, నీకేం పోయింది శామ్ మానెక్షా, ఒప్పేసుకో, యుద్ధం చేసేద్దాము అని అన్నాడు. అంటే అతను అన్నాడు, ఇప్పుడు ఈ టైంలో బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ మొత్తము వరదలు ఉంటాయి, ఈ వరదల్లో మొత్తము ఒక పెద్ద చెరువులా మారుతుంది దేశం. ఈ సమయంలో మన సైన్యం ఎక్కడికక్కడ నిలిచిపోవలసి ఉంటుంది, శత్రువుకి మన మీద గెరిల్లా దాడులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము సరైనటువంటి సమయంలో యుద్ధం చేయాలి అన్నాడు. అప్పుడు ఇందిరాగాంధీ, సరే నువ్వే చెప్పు ఎప్పుడు యుద్ధం చేయాలో అని. అప్పుడు అతను అంతకు ముందే లెక్కేసుకుని వెళ్ళారు కాబట్టి డిసెంబర్ 4వ తారీఖున మనం యుద్ధం చేయాలి. ఆయన ముహూర్తం పెట్టారు డిసెంబర్ 4కి. అయితే యుద్ధం డిసెంబర్ 3న ప్రారంభమైంది. ఎందుకంటే పాకిస్తాన్ తొందరపడి మన మీద దాడి చేసింది. కాబట్టి ఇలాగా
యుద్ధం ఎలా చేయాలి ఏమిటి అన్నది సైన్యం పని. కానీ యుద్ధం చేసేటప్పుడు దేశం యొక్క సన్నద్ధత ఇదంతా చూడవలసింది దేశంలో ఉన్నటువంటి పాలకుల పని, అధికార యంత్రాంగం పని, దీనిలో భాగస్వాములు కావడం అనేది ప్రజల పని. ఈ మూడు ఒకే రకంగా అలైన్ అయినప్పుడు మాత్రమే మనం ఈ యుద్ధంలో విజయం సాధించగలము. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతున్నాయని మనం భావించవచ్చు. ప్రధానమంత్రి కూడా ఎప్పుడు యుద్ధం చేయాలన్నది, ఏ రకంగా యుద్ధం చేయాలి, ఏంటి మన వ్యూహం అన్నది పూర్తిగా రచించే బాధ్యతను సైన్యానికి అప్పగించారు. ఇది చాలా గమనించాల్సినటువంటి విషయం సాయి. ఇక్కడ స్వేచ్ఛ ఇచ్చేశాము అన్నటువంటి పాయింట్ వాస్తవంగా త్రివిధ దళాలకి స్వేచ్ఛ ఉండదా విడిగా? మన దేశంలో త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ రాష్ట్రపతి సాయి గారు. మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీ అంతా కూడా, అమెరికాలో కూడా దేశాధ్యక్షుడే సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. మన దేశంలో ఉండేటటువంటి సైన్యం అంతటికి కూడా రాష్ట్రపతియే సుప్రీం కమాండర్. రాష్ట్రపతి విల్ యాక్ట్ ఆన్ ది గైడెన్స్ ఆర్ అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్. కాబట్టి ఈ క్యాబినెట్ యొక్క సలహా మేరకు, ప్రధానమంత్రి యొక్క పరామర్శ మేరకు రాష్ట్రపతి ఆదేశిస్తే కానీ యుద్ధం జరగదు సాయి గారు. ఇది మన దేశంలో కాదు, చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఏదో పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశాల్లో మాత్రమే సైన్యము ఏమీ ఆలోచించకుండా దుందుడుకుగా ముందుకు వెళ్ళి ఆ తర్వాత అయ్యో పొరపాటు చేశామే అని భావించి కాపాడండి మహాప్రభు అని చెప్పి ప్రభుత్వం దగ్గరికి రావడం, ప్రభుత్వం వెళ్ళి అంతర్జాతీయ వీధుల్లో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టి యుద్ధాన్ని ఆపించటం. కార్గిల్ యుద్ధం ఇలాగే జరిగింది సాయి గారు. కార్గిల్ యుద్ధము ముషర్రఫ్ ప్రారంభించేశాడు. ప్రారంభించిన తర్వాత యుద్ధంలో ఓడిపోవడం మొదలయ్యాక ఏం చేయాలో తెలియలేదు. కాపాడమని నవాజ్ షరీఫ్ మీదకు పరిగెత్తారు. నవాజ్ షరీఫ్ అప్పుడు క్లింటన్ దగ్గరికి వెళ్తే క్లింటన్ చివాట్లు పెట్టి పంపించాడు. ఆ తర్వాత కాళ్ళ వేళ్ళ పడితే గాని పాకిస్తాన్ వెనకడుగు వేయలేదు. కాబట్టి మన దేశంలో మన రాష్ట్రపతి మాట, రాష్ట్రపతి నిర్ణయము మేరకే మన సైన్యం పనిచేస్తుంది సాయి. రైట్. అంటే ఇప్పుడు వీళ్ళు వ్యూహం తయారు చేసి ప్రధానమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేసి, రక్షణ మంత్రికి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారా, లేదంటే కనుక వీళ్ళే చేసి అమలు చేసేస్తారా? లేదండి, వ్యూహ రచన చేస్తారు, సరైన సమయం ఏదో నిర్ధారిస్తారు, సరైనటువంటి రెస్పాన్స్ ఏంటో నిర్ధారిస్తారు. ఎందుకంటే యుద్ధం అనేది చదరంగపు ఆట వంటిది సాయి గారు. ఇందులో నేను ఒక ఎత్తు వేస్తే శత్రువు ఒక ఎత్తు వేస్తాడు. శత్రువు ఎత్తుని చిత్తు చేసేటటువంటి 3వ, 4వ, 5వ స్టెప్ మన దగ్గర ఉండాలి. అంతేకాకుండా శత్రువు ఏ పావుని కదుపుతాడు, ఈ గుర్రాన్ని కదుపుతాడా, శకటుని కదుపుతాడా, లేకపోతే రథాన్ని అంటే రూక్ని కదుపుతాడా, మంత్రిని కదుపుతాడా, లేకపోతే ఏ స్టెప్స్ అతను వేయవచ్చు అన్నది కూడా ఊహించి పూర్తిగా మనము రాబోయే 100-150 స్టెప్స్ వరకు ఊహిస్తే గానీ మనం యుద్ధంలోకి దిగడానికి ఉండదు సాయి గారు. చదరంగంలో ఏ రకంగానైతే నెక్స్ట్ స్టెప్ ని మాత్రమే ఆలోచించేవాడు చదరంగం ఆడలేడు. యుద్ధం ఒక చదరంగం. కాబట్టి వీళ్ళు మొత్తము వ్యూహరచన చేస్తారు. మనం ఇలా చేస్తే పాకిస్తాన్ ఇలా చేయవచ్చును, పాకిస్తాన్ ఇలా చేస్తే మనం ఈ పాయింట్ మీద మనం ప్రెషర్ పెట్టవచ్చును. దీన్ని వార్ గేమింగ్ అంటారు. అంటే రకరకాల సినారియోస్ అంటే రకరకాల పరిస్థితుల్లో శత్రువు ఎత్తుగడలు ఏ రకంగా ఉంటాయి, మన ఎత్తుగడలు ఈ రకంగా ఉంటే వాడు ఏ రకంగా స్పందిస్తాడు, దీనిని వార్ గేమింగ్ అంటారు. ఈ కంప్యూటర్ సైమ్యులేషన్ ద్వారా చేస్తారు, ఫీల్డ్ లో సైన్యాన్ని దింపి చేస్తారు. ఈ రకంగా చాలా రకాలుగా అన్ని రకాల ఆలోచనల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత సైన్యము మన వ్యూహం ఏమిటి, స్టెప్ 1 2 స్టెప్ 2 3 4 5 మనకి ఎదురుగా వచ్చేటటువంటి ప్రత్యర్థి వ్యూహాలు ఏమై ఉండవచ్చును, దానిలో ఏ స్టేజ్ లో మనం ఏం చేయాలి, దేశంలో ఉన్నటువంటి మిగతా జనాభా ప్రభుత్వం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఏ దేశము పాకిస్తాన్ కి మద్దతుగా రావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు వార్ గేమింగ్ చేస్తారు సాయి గారు. మీకు ఉదాహరణగా చెప్తున్నాను, 1971 బహుశా 71 యుద్ధం సమయంలో, ఎందుకంటే మనము ఫైట్ చేసినటువంటి పెద్ద యుద్ధము ఫుల్ స్కేల్ వార్ 1971. ఆ తర్వాత మనం 2 యుద్ధాలు చేశాము. ఒకటి సియాచిన్ లో చేశాము, ఆ తర్వాత కార్గిల్ లో చేశాము. కానీ ఇవి లోకల్ వార్స్ మాత్రమే. 71 వార్ లో
మన నాగార్జున సాగర్ యొక్క రైట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో, ఈ రైట్ బ్యాంక్ కెనాల్లో మిలిటరీ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్స్ నిర్వహించారు. ఎందుకంటే ఈ కెనాల్ యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఇందులో వాటర్ ఎంత వేగంగా ప్రవహిస్తే మనకి దాటడానికి ఎంత సమయం పడుతుంది, ఏ లోతు వరకు నీళ్లు ఉన్నప్పుడు మనము ఏ వ్యూహంతో ఈ కాలువని దాటాలన్నదంతా కూడా చేశారు. ఎందుకు చేశారు అన్నట్లయితే, పాకిస్తాన్ లో మీరు ప్రవేశించిన వెనువెంటనే ఉత్తరం నుంచి దక్షిణంగా మీకు ఇచ్చోగిల్ కెనాల్ అనేటటువంటి కెనాల్ ఉంది. ఇది పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క డ్యామ్ నుంచి వచ్చేటటువంటి ఇచ్చోగిల్ కెనాల్. దాని పొడవు, వెడల్పు, దానిలో ఉన్నటువంటి జల ప్రవాహ వేగము అంతా కూడా మన నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ ని పోలి ఉంటుంది. కాబట్టి రైట్ బ్యాంక్ కెనాల్లో డిఫరెంట్ వాటర్ లెవెల్స్ ఉన్నప్పుడు, వరదలైతే ఎంత ఉంటుంది, వరదలు లేకపోతే ఎంత ఉంటుంది, పాకిస్తాన్ సడన్ గా వాటర్ రిలీజ్ చేస్తే మనం ఏం చేయాలి, ఇటువంటి వార్ గేమింగ్ అంతా కూడా నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్లో యుద్ధం జరిగేది పాకిస్తాన్ లో. అలాంటి కాలువని ఎంచుకుని నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్లో ఈ ఆపరేషన్స్ అన్ని కూడాను వార్ గేమింగ్ చేసిన తరువాత ఇచ్చోగిల్ కెనాల్లో ఇంత నీరు ఉంటే ఇంత సేపట్లో ఇంత ప్రవాహానికి నీటి మట్టం ఇంత పెరగవచ్చును, మనం ఎలా తప్పించుకోవాలి, అటువైపు వెళ్ళిన తర్వాత ఇటు రావడానికి మన మార్గాలు ఏమిటి, ఇవన్నీ వార్ గేమింగ్ చేసిన తర్వాతనే 71 వార్ జరిగింది. ఇచ్చోగిల్ కెనాల్ ని ఎంతసేపట్లో దాటాలన్నటువంటి అంచనాలు మన దగ్గర ఉన్న కారణంగా మనము పాకిస్తాన్ ని ఆ యుద్ధంలో 14 రోజుల్లో దెబ్బతీశాం. కాబట్టి సైన్యం కూడా ఇవన్నీ తయారు చేసుకోవలసి ఉంటుంది సాయి గారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి 1971 తర్వాత పాకిస్తాన్ లో డ్యామ్లు పెరిగాయి, కెనాల్స్ పెరిగినాయి, రోడ్లు పెరిగినాయి, సిపెక్ వచ్చింది, రకరకాల ఇతర ఫెసిలిటీస్ వచ్చినాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న పరిస్థితిలో సైన్యము కదలాలంటే కూడా సైన్యం బుల్డోజర్. సైన్యం ఎలా వెళ్ళాలి, ఏ వేగంతో వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంతసేపు పడుతుంది, ఇవి కూడా మనము మినిట్ టు మినిట్ మనము వార్ గేమింగ్ చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసుకున్న తరువాత మాత్రమే ప్రధానమంత్రికి చెప్పడము, ప్రధానమంత్రి ఆ తరువాత మనం ముందుకు వెళితే లాభం ఉంటుందని భావిస్తే కేబినెట్ ముందు ప్రస్తావన పెట్టడము, కేబినెట్ లో ఆ సమయంలో మన దేశంలో ఆహార ధాన్యాల పరిస్థితి ఏంటి, ఆ సమయంలో మన వాణిజ్యం ఏమిటి, ఏ దేశంతో మన వాణిజ్యం ఎంత ఉంటుంది, ఎవరితో మన కాంట్రాక్టులు ఏ సమయానికి ముగుస్తాయి, ఇటువంటివన్నీ లెక్కేసుకున్న తరువాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ వివరించి ఆమోదము పొందిన తరువాత రాష్ట్రపతి ప్రకటన ద్వారా యుద్ధం ప్రకటిస్తాం సాయి. ఇది జనరల్ గా ఉండేటటువంటి ప్రొసీజర్. రైట్. ఇప్పుడు పాకిస్తాన్ బెలూచిస్తాన్ బార్డర్స్లో ఉన్నటువంటి సైన్యాన్ని, అలాగే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్లో ఉన్నటువంటి సైన్యాన్ని ఎల్ఓసి వైపుకి పంపించేస్తోంది, తీసుకొస్తుంది అన్నటువంటిది ప్రధానంగా ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ చేస్తుంది. మన దగ్గర నుంచి మనకున్నటువంటి వివిధ సెక్టార్లో ఉన్నటువంటి సైన్యాన్ని మాత్రం అటువైపుకి తరలించట్లేదు మన బార్డర్స్కి. ఈ కన్ఫ్యూజన్ ఏంటి, ఎలా చూడాలి? చాలా మంచి ప్రశ్న సాయి గారు. చాలా మంది మనస్సుల్లో ఇది రావచ్చును. 2002లో నేను మీ దృష్టిని 2002లో మన పార్లమెంట్ 2002లోనో 2001లోనో మన పార్లమెంట్ మీద పాకిస్తాన్ దాడి చేసింది. దాడి చేసిన తరువాత మనము ఆపరేషన్ పరాక్రమ్ అనేటటువంటి వార్ గేమింగ్ చేసి మన సైన్యాన్ని మొత్తము మనం పాకిస్తాన్ దగ్గరికి తరలించాం, పూర్తిగా మన సైన్యాన్ని తరలించాం. అయితే ఆపరేషన్ పరాక్రమ్ ప్రారంభమై మన సైన్యాన్ని తరలించడానికి మనకి పట్టినటువంటి సమయము దాదాపు నెలన్నర. అంటే 45 రోజులు పట్టింది మన ఆర్మీని, మన వాహనాన్ని, మన ఆయుధాన్ని, మన మోటార్స్ ని, మన గన్స్ ని, వీటన్నిటిని అక్కడికి తరలించేటప్పటికి 45 డేస్ పట్టింది. 45 డేస్ మీరు సైన్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే మీకు ది ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉండదు. ఏ యుద్ధంలోనైనా ఏ దాడి అయినా కూడాను శత్రువు ఆదమరిచి ఉన్నప్పుడే కొట్టాలి. శత్రువు రా సోదర కౌగిలించుకుంటామన్న సమయంలోనే పులిగోరుతో పొట్ట చీర్చాడు ఛత్రపతి శివాజీ. హాయిగా రాసక్రీడలో మునిగిపోయి డాన్సులన్నీ చేసి మద్యమంతా తాగి షాయిస్తా ఖాన్ పడుకున్న సమయంలోనే ఛత్రపతి శివాజీ పుణేలో అతని మీద దాడి చేశాడు, అతని 4 వేళ్లని తెగబోశాడు. కాబట్టి శత్రువు ఈ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ గనక మనకి లేకపోయినట్లయితే యుద్ధం చేసి ఉపయోగం లేదు. అందుకని 45 రోజులుగా మనం సైన్యాన్ని తరలించిన తరువాత కూడా మనం ఏ రకమైనటువంటి యుద్ధాన్ని 2001లో చేయలేకపోయాం, ఆపరేషన్ పరాక్రమ్.
అందులో పాకిస్తాన్ రెండు వైపులా ఏం జరుగుతుంది ఏమిటి అంచనా వేసుకున్న తర్వాత చెప్ప పెట్టకుండా పర్వేజ్ ముషరఫ్ భారతదేశానికి పరిగెత్తుకొచ్చాడు. 2000 ఐ థింక్ 3లో ఆయన భారతదేశానికి వచ్చేసాడు. భారతదేశంతో ఆగ్రాలో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కాలేదు. కానీ ఆయనకు భారతదేశం నుంచి యుద్ధము చేయకుండా ఉండేందుకు శాంతి చర్చలు జరిపిన కారణంగా సమయం చిక్కింది. కాబట్టి మన ఆర్మీ మూవ్మెంట్ ఇప్పుడు గతంతో పోలిస్తే చాలా వేగంగా జరుగుతుంది. మనం చాలా వేగంగా ఈరోజు బార్డర్స్ కి వెళ్ళగలం. ఎందుకంటే సరిహద్దు దగ్గర రోడ్ల నిర్మాణం జరిగింది. మన వెపన్ మొబిలైజేషన్ కానీ, మన యొక్క ఫోర్సెస్ మొబిలైజేషన్ కానీ గతం కన్నా చాలా వేగంగా జరిగింది. ఈ రోజు మన దేశం దగ్గర మిసైళ్లు ఉన్నాయి. ఎక్కడో పుణే నుంచో, సికింద్రాబాద్ నుంచో, లేకపోతే శ్రీహరికోట నుంచో మనం మిసైళ్లను కొట్టగలము. పాకిస్తాన్ లోని లోపల ఉన్నటువంటి ప్రాంతాలలో కొట్టగలము. పాకిస్తాన్ దగ్గర మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. కాబట్టి ఈ పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే దాన్ని అటాక్ చేయడానికి కావలసినటువంటి ఫార్వర్డ్ పొజిషన్స్ లో ఉన్నటువంటి మన వ్యవస్థలన్నీ పకడ్బందీగా ఉన్నాయి. కాబట్టి శత్రువుకి వాడు సిద్ధమై ఉండి సైన్యాన్నంతా సరిహద్దుకు తీసుకొచ్చి మోహరించిన తరువాత మనం యుద్ధానికి వెళ్ళడం అది తెలివైన పని కాదు. కాబట్టి మన సైన్యము తన యొక్క మూవ్మెంట్స్ ని పూర్తిగా రహస్యంగా ఉంచుతుంది. ఉదాహరణకి కొద్ది రోజుల క్రితమే భారత ప్రభుత్వము మీడియాకి, న్యూస్ పేపర్లకి, అదేవిధంగా సోషల్ మీడియాకి, ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి, ట్విట్టర్ లేకపోతే ఇన్స్టా, ఇటువంటి వాటిలో కూడా ఆర్మీ మూవ్మెంట్ కి సంబంధించి కానీ, ఆర్మీ డ్రిల్స్ కి సంబంధించి కానీ, ఆర్మీ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి ఎటువంటి వీడియోలను కానీ, సమాచారాన్ని కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని చెప్పి ఒక ఆదేశం జారీ చేసింది సాయి గారు. ఎందుకంటే ఏదో జరుగుతుంది కదా, అది ఏంటి జరుగుతోంది అన్నది తెలియాల్సిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పాతకాలము డ్రామాలో లాగా రహస్యం చెప్తే పావలా క్లాస్ అంటే అందరికన్నా చిట్ట చివర కూర్చునే వాడి దాకా వినిపించేట్టుగా జరగవు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అన్నది మనకి కూడా తెలియకుండా ఉండడమే మంచిది. మనందరికీ తెలిసిందనుకోండి. ఇంకా పాకిస్తాన్ మనకన్నా ముందు తయారై ఉంటుంది. 2008 ముంబై దాడి సమయంలో ఫలానా బర్ఖాదత్ గారు, ఆయన విలేకరి, ఆ సమయంలో ఆవిడ ఎన్డీటీవీ విలేకరిగా చెప్తోంది, ఇదిగో నా కళ్ళ ముందే దిగుతోంది పాకిస్తాన్, భారతదేశానికి చెందినటువంటి కమాండోలు హెలికాప్టర్ మీద దిగుతున్నారు, అక్కడ 7th ఫ్లోర్ లో ఉన్నటువంటి చోట్లకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ లైవ్ లో చెప్పింది. లైవ్ లో చెప్పిన మరుక్షణము పాకిస్తాన్ అలర్ట్ అయింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం అప్పుడు రియాక్ట్ అయ్యి, మీరు లైవ్ ప్రకటించవద్దు, డిఫర్డ్ లైవ్ ప్రకటించండి అని 1/2 అవర్ తర్వాత లైవ్, అంటే లైవ్ ఇచ్చినా కూడా అది 1/2 అవర్ తర్వాత మాత్రమే వచ్చేటట్టు ఆ రకంగా చేసి 2008 వార్ సంగతి నేను చెప్తున్నాను మీకు. మీరు దీన్ని ఆ మధ్య అడవి శేష సినిమా కూడా వచ్చింది. దానిలో కూడాను ఆయన విలేకరులను ఉపయోగించి తప్పుదోవ పట్టించినట్టుగా చూపించారు. వాస్తవానికి మన విలేకరులు తెలిసో తెలియకో పాకిస్తాన్ కి మన సైన్యం కదలికలు, మన కమాండోల కదలికల గురించి చెప్పారు. ఇది జరుగుతుంది. కాబట్టి మన మూమెంట్స్ ఏంటన్నది మన ప్రజలకు కానీ ఎవరికి కానీ తెలియకుండా ఉండేట్టుగానే చూసుకోవడం మంచిది. అక్కడ పాకిస్తాన్ లో కదలికలు వచ్చిన మరుక్షణము మన ఇంటెలిజెన్స్ వర్గాలకి, మన సైన్యానికి తెలుస్తుంది. మన శాటిలైట్స్, యుద్ధ శాటిలైట్స్ కావచ్చును, మిగతా ఇన్ఫర్మేషన్ శాటిలైట్స్ కానీ, వెదర్ శాటిలైట్స్ కానీ, ఇవన్నీ గగనతలంలో అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందన్నది ముందస్తుగా తెలుసుకుని మనము విరుగుడు చేయగలుగుతాం. కాబట్టి మన సైన్యం కదలికలు లేవు అని మనం భావించడానికి వీల్లేదు. ఆ రకంగానే పాకిస్తాన్ భావించినట్టయితే మనకి లాభం. రైట్. టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ అనేటటువంటిది ఒక 42 దాకా ఐడెంటిఫై చేశారు అంటూ గత 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి, ప్లేసెస్, అడ్రస్లతో సహా. యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి ఒక మిస్సైల్తో వాటిని అటాక్ చేసి అవతల పడేస్తే అప్పుడు పాకిస్తాన్ ఇట్లాగ మిస్సైల్స్ మా ఏరియాలోకి అటాక్ చేశారు కాబట్టి అని వారికి వచ్చే అవకాశం ఉంటుందా, లేదా గతంలో జరిగినట్టుగా అక్కడ ఏం జరగలేదని చెప్పడానికి అవకాశం ఉంటుందా? అసలు అట్లాంటి ప్రయత్నం చేస్తారా ఈ దఫా? ఇంకోటి, ఈ లోపు వాళ్ళని ఉంచుతారా, వాళ్ళని ఈ లోపు తరలించారా? టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ విషయానికి వస్తే మన భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఎక్కడ ఉన్నాయనేది ఈ రోజు నుంచి కాదు, 1980s నుంచి తెలుస్తాయి. 1889-90లో కశ్మీర్ లో ఉగ్రవాదం
అత్యంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటి నుంచి కూడాను టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఏమిటన్నా తెలుసు. లాంచ్ ప్యాడ్ అంటే ఏంటి? అది అక్కడ ఒక చిన్న స్థావరం ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి రకరకాల దారులు ఇచ్చేటటువంటి మార్గాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్స్ ఉంటారు. ఆ మన భారతదేశానికి చెందిన వాళ్ళు కానీ, లేకపోతే ఆ కాశ్మీర్కి సంబంధించిన అవగాహన ఉన్నటువంటి గైడ్స్ వాళ్ళని తీసుకెళ్తారు. ఆ తర్వాత వాళ్ళని గైడ్ చేయాలి అన్నటువంటి వాళ్ళ వైర్లెస్ సిస్టమో, శాటిలైట్ ఫోన్ సిస్టమో ఏదో ఒకటి ఉంటుంది. టెర్రర్ లాంచ్ ప్యాడ్ అంటే ఇది టెర్రర్ లాంచ్ ప్యాడ్ అని బోర్డు రాసి ఏమి ఉండదు. మామూలుగా ఒక స్కూల్ లాగా ఉండొచ్చు, ఒక మద్రసా లాగా ఉండొచ్చును, లేకపోతే ఒక తోట లాంటి ఒక గార్డెన్ లోపల ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లా ఉండవచ్చును. వీటిని ధ్వంసం చేయడం 2 నిమిషాల పని సాయి. అయితే టెర్రర్ లాంచ్ ప్యాడ్ పోయినంత మాత్రాన టెర్రర్ కేపబిలిటీస్ పోవు. ఎందుకంటే ఈ శాటిలైట్ ఫోన్ వాడేటటువంటి వ్యక్తి కానీ వాడు టెర్రర్ లాంచ్ ప్యాడ్ లోనే కూర్చోవలసిన అవసరం లేదు. వాడు రావల్పిండిలో కూర్చున్నా, ఇస్లామాబాద్ లో కూర్చున్నా, లేకపోతే కరాచీలో ఉన్నా, లేకపోతే చగాయి కొండల్లో దాక్కున్నా కూడాను, బలూచిస్తాన్ లోని చగాయి కొండల్లో ఉన్నా కూడా వాడు శాటిలైట్ ఫోన్ ద్వారా మనల్ని కంట్రోల్ చేయగలడు. కాబట్టి టెర్రర్ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేయడము అంటే ఒక స్కూల్ బిల్డింగ్ నో, ఒక హాస్పిటల్ బిల్డింగ్ లాగా వాటిని ధ్వంసం చేయటమే. వాటిని ధ్వంసం చేస్తే పెద్దగా ఫలితం ఉండదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెర్రరిజం కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, వాళ్ళ సప్లై చైన్ మేనేజ్మెంట్ చూసేటటువంటి వాళ్ళు, వాళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, ఎవరైతే కార్యకర్తలు కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలు. ఇప్పుడు హమాస్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ మొత్తం హమాస్ లో ఉన్న ప్రతి బిల్డింగ్ ని నేలమట్టం చేసింది. ఏడాది పాటు నేలమట్టం చేసిందండి. ఈరోజు గాజాలో ఒక్క బిల్డింగ్ లేదు. కానీ గాజాలో ఈ రోజుకి కూడాను వందలాది మంది ఇజ్రాయేలీని శరణార్థులు బందీలుగా పట్టుకుని ఇప్పటికీ కూడా యుద్ధం చేస్తున్నటువంటి నెట్వర్క్ ను మాత్రం వాడుకోవటం. కాబట్టి టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ని కొట్టినంత మాత్రాన పాకిస్తాన్కి నష్టం జరగదు. ఎందుకంటే మనము సర్జికల్ స్ట్రైక్స్ చేసినా, బాలకోట్ స్ట్రైక్ చేసినా మనము టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ మీద దాడి చేసి మేము చెయ్యగలము అని చెప్పాము. ఇప్పుడు పాకిస్తాన్ దానికి తయారుగా ఉంటుంది. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ మీద దాడి చేసిన ఖాళీ బిల్డింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన మరుక్షణము ఆ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతుంది సాయి గారు. అక్కడే వాళ్ళు మనం ఇళ్లలో ఉన్నట్టుగా ఉండవు, వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతారు. ఎందుకంటే హై లెవెల్ ఆఫ్ మొబిలిటీ ఉన్నవాడే ఉగ్రవాది. వాడు అంతా కలిపి ఒక 5-6 కిలోల బరువుని మాత్రమే భుజాన పెట్టుకుని వస్తాడు. ఒక సైనికుడు ఒక్కొక్క సందర్భంలో 25 కిలోల బరువుని కూడా మోసుకుని పరిగెత్తాల్సి ఉంటుంది. కాబట్టి ఉగ్రవాదులు హైలీ మొబైల్ గా ఉంటారు. వాళ్ళ సిస్టమ్ కూడాను చాలా హైలీ మొబైల్ గా ఉంటుంది. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ అని చెప్తున్నటువంటి వాటిని గుర్తించినప్పటికీ వాటి మీద దాడి చేయడం వల్ల పెద్ద ఫలితం ఉండదు. అందులో క్యాంప్స్ జరుగుతూ, బాలకోట్లో క్యాంప్ జరుగుతున్నటువంటి సమయంలో, రాత్రి నిద్రపోతున్న సమయంలో మనము చెప్పకుండా దాడి చేశాము కాబట్టి అంతమంది చనిపోయారు. ఈసారి మనం దాడి చేస్తామని పాకిస్తాన్కి తెలుసు కాబట్టి అసలు మొట్టమొదటి రోజే మొత్తం ఖాళీ చేస్తే మనం ఏం చేయగలము? కాబట్టి ఈసారి బాలకోట్ దాడి కానీ, సర్జికల్ స్ట్రైక్ కానీ, హాట్ పర్సూట్ కానీ కాకుండా ఇంకా పెద్దదేదో చేయవలసి ఉంటుంది. అది ఏమిటి అన్నది మన సైన్యం ఆలోచిస్తుంది. మన ప్రభుత్వం కూడా దాని మీద తన యొక్క పూర్తి ఆలోచనని కేంద్రీకృతం చేసింది. అది జరిగిన తరువాత మాత్రమే ప్రపంచానికి, పాకిస్తాన్కి కూడా తెలియాల్సి ఉంటుంది. జరిగేంత వరకు ముందుగా తెలిస్తే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉండదు సాయి గారు. ఇక్కడ కాబట్టి టెర్రర్ లాంచ్ ప్యాడ్ మీద దాడి చేసినా ఏమీ జరగలేదని చెప్పుకునేందుకు పాకిస్తాన్కి అవకాశం ఉంటుంది. యుద్ధము చేయకుండా పాకిస్తాన్ మా మీద ఏమీ జరగలేదని చెప్పేటటువంటి అవకాశం కూడా రైట్. ఇక్కడ చైనా వాళ్ళు పాకిస్తాన్కి ఇప్పుడు యుద్ధంలో సహకరిస్తారు. చైనా, టర్కీ ఆయుధాలు ఇవ్వటం కానీ, లేదా వాళ్ళ సైన్యం రంగంలోకి దిగటం కానీ. సాయి గారు 1947 నుంచి 2025 వరకు కూడా ఇంత మటుకు జరిగినటువంటి ఏ భారత పాకిస్తాన్ యుద్ధంలో కూడా చైనా నోటితో సాయం చేసింది చాలా సందర్భాల్లో, కానీ చేతితో సాయం చేయదు. ఎందుకంటే చైనా కారణాలు చైనాకు ఉన్నాయి. మన కారణాలు ఎలాగైతే పాకిస్తాన్ కారణాలు పాకిస్తాన్కు ఉన్నాయో, భారత్ ఉన్నాయో, చైనా కారణాలు చైనాకు. కారణం ఏంటంటే
చైనా ఆర్మీ యొక్క స్ట్రక్చర్ పూర్తిగా భిన్నం సాయి. చైనా ప్రతి యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ కి మద్దతుగా ఓటేసింది. ఐక్యరాజ్య సమితిలో కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదుల్ని ఇప్పడకుండా వీటో ఉపయోగించింది. వాళ్ళని ఐడెంటిఫై చేయకుండా లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వీటో చేసింది. కానీ చైనా సైనిక పరంగా ఒక్క సందర్భంలో కూడా భారత్ మీద పాకిస్తాన్ కి సహకరించిన దాఖలాలు లేవు సాయి. అంటే ఈసారి అలా జరగదా? జరగవచ్చు. కానీ చైనాకు ఉన్నటువంటి డిఫికల్టీస్ మనలో చాలా మందికి తెలియవు. ఎందుకంటే చైనా యొక్క మ్యాప్ని కనుక మనం పరిశీలిస్తే చైనాలో 90-10 మ్యాప్ అని ఇంటర్నెట్ లో దొరుకుతుంది, ఒకసారి చూడండి. చైనా 90-10 మ్యాప్ అని చెప్పి మ్యాప్ కనుక చూస్తే చైనా దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉన్నటువంటి చైనా ఇప్పుడు భారత్ దాన్ని దాటేసిందని చెప్పి అంచనాలు. ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి చైనాలో జనాభా 90% జనాభా 10% భూమిలో ఉంది. మిగిలిన 90% ఎడారి ప్రాంతం ఉంది. టిబెట్ మంచు ఎడారి, మంచూరియా మంచు ఎడారి, షింజాంగ్ ప్రావిన్స్ ఎడారి ప్రాంతం, అక్కడ రవాణా సదుపాయాలు కూడా లేవు. అదేవిధంగా టిబెట్ భూభాగం ఏదైతే ఉందో అదంతా కూడా ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతం అది మంచు ఎడారి, చెట్టు చేమ ఏమీ ఉండదు. కాబట్టి పాకిస్తాన్కి చైనాకి యుద్ధం జరిగేది బార్డర్లో జరిగింది. బార్డర్లో జరిగినప్పుడు చైనాకి సప్లై లైన్ ఎక్కడి నుంచి రావాలి? చైనాకి సంబంధించి దాని యొక్క వెస్టర్న్ బార్డర్ ఏదైతే ఉందో, చైనా యొక్క వెస్టర్న్ బార్డర్ అంటే లద్దాఖ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నటువంటి బార్డర్. ఈ వెస్టర్న్ బార్డర్ కి వాళ్ళ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? చెంగ్డూలో ఉంది. ఈ చెంగ్డు ఎక్కడ ఉంది? చెంగ్డు అనేది యునాన్ ప్రావిన్స్, అంటే చైనా యొక్క దక్షిణ కొసకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. చెంగ్డు నుంచి అరుణాచల్ ప్రదేశ్ కి 2000 కిలోమీటర్లు సాయి. కాబట్టి చైనాకి సప్లై రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, అనేక బంకర్స్ లేకపోతే మిగతా ఎంత చేసుకున్నప్పటికీ కూడా యుద్ధము కనుక ఎక్కువ కాలము సాగినట్లయితే చైనాకి కూడా సప్లైస్ చాలా పెద్ద సమస్య. ఈరోజు ఇప్పటికీ కూడాను రైలు మార్గం ఉంటుంది. చైనా వాళ్ళ చెంగ్డు నుంచి మీకు లాసా వరకు, లాసా నుంచి కాశ్గర్ వరకు ఉన్నటువంటి రైలు మార్గం కనుక మీరు చూస్తే, ఆ రైలు మార్గంలో రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే టిబెట్ లో జనాభా తక్కువ. పర్యవసానంగా దీనిని మెయింటైన్ చేయడం చాలా కాస్ట్. 1980s వరకు కూడా, 80s 90s వరకు కూడా చైనా గనక ఒక పెద్ద ట్యాంకర్ నిండా చమురుని, ఫ్యూయల్ని తీసుకుని టిబెట్కి రావాలన్నట్లయితే, లాసాకి రావాలన్నట్లయితే ఆ ట్యాంకర్లోని సగము ఆయిల్ కేవలం టిబెట్ చేరుకోవడానికి ఖర్చు అయ్యింది. ఇప్పుడు పరిస్థితి మారింది. చైనా కూడాను స్టోరేజ్ ఏరియాస్ అవన్నీ డెవలప్ చేసుకున్నప్పటికీ, నేను 80s 90s పరిస్థితి చెప్తున్నాను. ఇప్పటికి మారుంటుంది, 30 years జరిగింది కాబట్టి. అయినప్పటికీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ కాస్ట్లీ వార్ ఫర్ చైనా. రెండవది, చైనా తోటి అరుణాచల్కి జరిగేటటువంటి యుద్ధంలో మనకి లడాఖ్ లో ఇప్పటికే మన సైన్యము మోహరించబడి ఉంది. మనం దాదాపు 2,50,000 మంది సైనికులు ఇప్పటికే మోహరించబడి ఉన్నారు. చైనా కొద్దిగా వెనక్కి వెళ్ళింది, భారతదేశం కొద్దిగా వెనక్కి వెళ్ళి ప్రస్తుతం శాంతియుత పరిస్థితులు ఉన్నాయి. చైనాకి కూడా ఈ సమయంలో యుద్ధం రాకూడదు. ఎందుకంటే యుద్ధం వచ్చినట్లయితే అమెరికా చైనాను నొక్కేసే అవకాశం ఉంది. కాబట్టి చైనా కూడా యుద్ధాన్ని కోరుకోదు. కాబట్టి నోటి మాటగా పాకిస్తాన్ కి సహాయం చేయవచ్చును, కానీ యాక్చువల్ గా యుద్ధంలో గత 70 సంవత్సరాల్లో చైనా దిగలేదు. ఈసారి కూడా దిగే అవకాశాలు నాకు కనపడటం లేదు. ఎందుకంటే వియత్నాంతో చైనాకి 1000 సంవత్సరాల వైరం ఉంది. కంబోడియాలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చైనా విషయంలో చాలా అభ్యంతరాలు, ముఖ్యంగా సౌత్ చైనా సీ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. ఇండోనేషియా నుంచి మిగతా అన్ని చోట్ల నుంచి కూడా ఉన్నాయి. పైగా చైనాకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే, దానికి చమురు ఎక్కడి నుంచి రావాలి? గల్ఫ్ దేశాల నుంచి గనక చమురు రావాలన్నట్లయితే అది మన లక్షద్వీప్ని దాటాలి, మన అండమాన్ 10th డిగ్రీ ఛానల్ని దాటాలి, ఆ తర్వాత మలక్కా స్ట్రైట్ ఇండోనేషియాకి వెళ్ళాలి. ఈ మలక్కా స్ట్రైట్ ని దాటిన తరువాత అది సౌత్ చైనా సీకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా దగ్గర నెల రోజులకు మాత్రమే సరిపడా చమురు ఉంది. యుద్ధం నెల రోజులు దాటింది అనుకోండి, మనము అండమాన్ నికోబార్ దగ్గర ఉన్నటువంటి 10th డిగ్రీ ఛానల్ని, 8th డిగ్రీ ఛానల్ని మనము బ్లాక్ చేశామనుకోండి. అదేవిధంగా
సబంగ్లో మన స్థావరం ఏర్పాటవుతుంది, గ్రేట్ నికోబార్ లో మన స్థావరం ఏర్పాటవుతుంది, మనము మలక్కా స్ట్రైట్ మీద కూడాను మనం ఆధిపత్యం సంపాదించామనుకోండి, చైనాలో చమురు కొరత వస్తుంది, సంక్షోభం వస్తుంది. ఎందుకంటే గ్వాదర్ ఇంకా ఆపరేషనల్ కాలేదు. కాబట్టి చైనా కూడా అంత వేగంగా యుద్ధంలోకి దిగుతుందని మనం భావించలేము. నిజంగా యుద్ధంలో చైనా దిగగలిగితే సాయి గారు, ఈ పాటికి తైవాన్ని తినేసేదండి. తైవాన్ ఒక బియ్యం గింజ సైజులో ఉంటుంది, చైనా ఒక పెద్ద కోడి పుంజు సైజులో ఉంటుంది. నిజంగా చైనా దగ్గర సైన్యము, బలము, శక్తి అన్నీ ఉండి చేయగలిగితే ఈ పాటికి బియ్యము గింజంతా తైవాన్ని తినేసి ఉండాలి. తైవాన్నే చైనా తినలేదు, భారతదేశంతో యుద్ధం చేసేటటువంటి పరిస్థితి అసలు ఉంటుందని నాకు అనిపించడం లేదు. గత 70 ఏళ్ల అనుభవం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి జియో పొలిటికల్ రియాలిటీస్ కానీ చైనా యుద్ధం చేయటం అంత సులువైనటువంటి వ్యవహారం కాదు సార్. అంటే మన దేశంలో చైనా ప్రేమికులు గుర్తు చేసేది 62 ఓడిపోయాం అన్నటువంటి పాయింట్ని. 60 చాలా ఆ చైనా ప్రేమికులకి ఒక కన్ను మాత్రమే పనిచేస్తుంది సాయి గారు, వాళ్ళకి 62 మాత్రమే కనిపించే కన్ను పనిచేస్తుంది, 67 కనిపించదు సార్. చాలా మంది, మన దురదృష్టం ఏంటంటే మన ప్రభుత్వాలు మన విజయగాథల్ని మన ప్రజలకి చెప్పలేదు. నిజానికి హాఫ్ గుడ్డి కమ్యూనిస్టులకి 1967 గురించి చెప్పాలి. 1967లో నథులా దగ్గర మన దేశం మీదకి దాడి చేసేందుకు చైనా ప్రయత్నించినప్పుడు అదనపు బలగాలని మోహరించకుండానే భారతీయ సైనికులు చైనా ముక్కు పచ్చడి చేశారు సాయి. ఆ తర్వాత 1967 తరువాత నుంచి నథులా సెక్టర్, అంటే సిక్కిం ఏరియా ఏదైతే ఉందో ఆ నథులా సెక్టర్ లో మళ్ళీ చైనా కన్నెత్తి భారతదేశం వైపు చూసేటటువంటి సాహసం. మీరు ఎప్పుడన్నా సిక్కింకి గనక వెళ్తే మీకు ఆ నథులా బార్డర్ దగ్గరికి తీసుకెళ్తారు టూరిజంలో. అది ఇప్పుడు టూరిజం స్పాట్ సాయి గారు. మనం ఎంత దెబ్బ కొట్టామంటే అది టూరిజం స్పాట్. మనం వెళ్ళి అక్కడ మనం నిలబడి చైనా వాడిని చూసి హాయ్ అని చెయ్యి ఊపితే నమస్కారం అంటాడు. కాబట్టి 1967 మన సగంగుడ్డి కమ్యూనిస్టులకి ఈ దేశ ప్రభుత్వాలు చెప్పకపోవడం మన దురదృష్టము. 62 వాళ్ళకి గుర్తుంది, 67 వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది మన దేశంలో ఉన్న చైనా. రైట్. ఈ టర్కీ ఏమన్నా అంటే ఈ మధ్యన పదే పదే భారత్కి వ్యతిరేకంగా ఉంది. ఇంకోటి మొన్న ఏదో టర్కీకి సంబంధించినటువంటి విమానాలు అక్కడికి వచ్చినాయి పాకిస్తాన్లో అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. వాస్తవం టర్కీ విమానాలు వచ్చి కొంత యుద్ధ సామగ్రిని ఇచ్చాయి. ముఖ్యంగా టర్కీకి చెందినటువంటి బెరెక్టర్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి వార్ గ్రేడ్ డ్రోన్స్. అవి చాలా పవర్ఫుల్, చాలా ఇఫెక్టివ్ డ్రోన్స్ గా పేరుంది. ఈ బెరెక్టర్ డ్రోన్స్ ని ఉపయోగించి అజర్బైజాన్ మిలిటరీలీ సుపీరియర్ కంట్రీ అయినటువంటి ఆర్మీనియాను ఓడించి, ఆర్మీనియా నుంచి నగార్నో కరబాక్ అనేటటువంటి ప్రాంతాన్ని కలిపేసుకుంది ఏకంగా. కాబట్టి టర్కిష్ బెరెక్టర్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అవి చాలా పవర్ఫుల్ అని చెప్పి ప్రపంచం, ఆర్మీనియా అజర్బైజాన్ యుద్ధం తర్వాత నుంచి ప్రపంచం గుర్తించింది. ఈ డ్రోన్స్ ని ప్రపంచంలోని పలు దేశాలు ఇప్పుడు తెప్పించుకుంటున్నాయి. పాకిస్తాన్, ఈవెన్ బంగ్లాదేశ్ కూడా బెరెక్టర్ డ్రోన్స్ ని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత బెరెక్టర్ డ్రోన్స్ కోసం ఈవెన్ బంగ్లాదేశ్ ప్రయత్నం చేస్తోంది. కాబట్టి కొంత ఆయుధ సామాగ్రి రావచ్చును, కానీ సాయి గారు ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, యుద్ధ స్వరూపం మారింది. ఆధునిక యుద్ధం గతంలో లాంటి యుద్ధం కాదు. ఏది ఏమైనప్పటికీ ఒక్క విషయం, యుద్ధము ఆయుధము మాత్రమే చేయదు సార్. వెపన్ సుపీరియారిటీ అలోన్ ఈజ్ నాట్ ద గ్యారంటీ ఆఫ్ అ మిలిటరీ విక్టరీ. ఆయుధాలు ఎంత సుపీరియర్ అయినప్పటికీ దృఢమైనటువంటి, బలమైనటువంటి, ఇచ్ఛాశక్తి ఉన్నటువంటి డిటర్మిన్డ్ ఆర్మీ ఏదైతే ఉందో ఈ ఆర్మీ విజయం సాధిస్తుంది. ఆయుధాలు లేకపోయినప్పటికీ జర్మన్ వార్ కేపబిలిటీస్ రష్యా కన్నా పెద్దవి. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా గెలిచింది, జర్మనీ ఓడిపోయింది. జర్మన్ ఆర్మీ జనరల్ అయినటువంటి ఎరిక్ రోమెల్ నిజానికి చాలా అద్భుతమైనటువంటి వ్యూహకర్త, సైనిక నాయకుడు ఆయన. కానీ ఆఫ్రికాలో డిజర్ట్ వార్ఫేర్ లో అలైడ్ ఫోర్సెస్ చేతుల్లో జర్మనీ ఓడిపోయింది. కాబట్టి కేవలము ఆయుధ సంపత్తే గనక
యుద్ధ విజయానికి ప్రాతిపదిక అయినట్టయితే, వెరక్టర్ డ్రోన్ ఒకటి ద్వారా మాత్రమే యుద్ధం గెలుస్తామని భావిస్తే అది సాధ్యం కాదు. మీకు తమాషా ఉదాహరణ చెప్తాను. 1965 యుద్ధం చూడండి. పాకిస్తాన్తో జరిగిన 1965 యుద్ధంలో పాకిస్తాన్ దగ్గర అమెరికా ఇచ్చిన సేవర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ఆ రోజుల్లో ప్రపంచంలోని #1 గా పేరు పొందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్. వాళ్ళ దగ్గర ప్యాటర్న్ ట్యాంక్స్ ఉన్నాయి. పాకిస్తానీ అమెరికన్ జనరల్ ప్యాటర్న్ పేరు మీద ఆ ట్యాంక్స్ తయారు చేశారు. మోస్ట్ మోడర్న్ అండ్ వెల్ ఎక్విప్డ్ ట్యాంక్స్. మన ఇండియా దగ్గర అప్పుడప్పుడే తయారు చేస్తున్నటువంటి వైజయంతి ట్యాంక్స్ ఆవడిలో తయారైనవి. చెన్నైలోని ఆవడిలోని పెద్దగా టెస్టింగ్ కూడా జరగలేదు. తరువాత మన దగ్గర ఉన్నటువంటి నాట్ విమానాలు ఎట్లాంటివంటి పిచుక లాంటిది, గండభేరుండ ముందు పిచుక లాంటిది. 1965 వార్లో ఎవరు గెలిచారు సాయి గారు? పాకిస్తాన్ ఓడిపోయింది. లాహోర్ మీద భారత సైన్యాలు వెళ్లి జెండా ఎగరేస్తే టాష్కెంట్ కు పరిగెత్తి సంధి చేస్తున్నారు. కాబట్టి కేవలం ఆయుధ సామగ్రి కాదు, 1971లో కూడా అదే జరిగింది సాయి గారు. పాకిస్తాన్ దగ్గర అద్భుతమైనటువంటి అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఏమీ లేవు. అయినప్పటికీ 71 వార్లో మనం విజయం సాధించాం. 14 రోజుల్లో 93,000 మందిని యుద్ధబందీలుగా తీసుకున్నాము. ఏకంగా పాకిస్తాన్ కి మద్దతుగా అమెరికా తన యొక్క 7th ఫ్లీట్ ఆఫ్ అమెరికన్ నేవీని రంగంలోకి దింపింది. అది బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. అది ఇంకా ఢాకాకి చేరుకునే లోపల మనం ఢాకాలో సరెండర్ చేయించేసాము 93,000 మంది. వాళ్ళు అక్కడ ఏం చేశారు? బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి నీళ్లను తీసుకుని ఉప్పు తొలగించి మామూలు నీళ్ళని తాగి అమెరికన్ సైన్యం తిరిగి వెళ్ళిపోయింది. కాబట్టి వార్స్ ఆర్ ఫాట్ నాట్ జస్ట్ బై వెపన్. టర్కీ వాడు ఇచ్చేటటువంటి వెపన్స్ ఫైట్ చేయాల్సినది పాకిస్తాన్ వాడే. 4,500 మంది పాకిస్తానీలు గత వారం రోజుల్లో యుద్ధం చెయ్యము అని చెప్పి యుద్ధం నుంచి అంటే ఆర్మీ నుంచి రిజైన్ చేశారని వార్త. అందులో 250 మంది ఆర్మీ ఆఫీసర్స్ అని వార్త ఉంది. ఇది అన్కన్ఫర్మ్డ్, కానీ నిప్పులేందే పొగరాదు సాయి. అంతకు ముందు బలూచిస్తాన్ లో దెబ్బ పడ్డప్పుడు దాదాపు 4,000 మంది 2,500 మంది పాకిస్తానీలు వారం రోజుల లోపల ఆర్మీని వదిలేసి సౌదీ అరేబియాకి పారిపోయారు ఉద్యోగాల పేరు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీలో పోరాట పటిమ లేదు, పాకిస్తాన్ ఆర్మీలో నాయకత్వం లేదు. కాబట్టి ఆయుధాలు ఎన్నన్నా రావచ్చు, కానీ యుద్ధము గనక జరిగితే, నిజంగా యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వస్తే పాకిస్తాన్ భారతదేశంతో 10-15 రోజులకు మించి యుద్ధం చేయగలుగుతుందని నేను అనుకోను. కానీ యుద్ధము వల్ల మన ప్రయోజనాలు సిద్ధించాలి. యుద్ధం వల్ల మనం ఏదనుకుంటున్నామో అది జరగాలి. కాబట్టి అది జరిగేంత షార్ట్ వార్ అయితేనే మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం లాగా తెగదు, ముడిపడదు, వాడు దెబ్బ కొడతాడు, వీడు దెబ్బ కొడతాడు, వీడు పడతాడు, వాడు లేస్తాడు, వీడు పడతాడు. 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. 2 దేశాల ఎకానమీ దెబ్బతింటుంది. యుక్రెయిన్ పూర్తిగానే దెబ్బతింది, రష్యా కూడా గణనీయంగా దెబ్బతింది సాయి. కాబట్టి పాకిస్తాన్కి బయట నుంచి ఆర్మీ వచ్చినంత మాత్రాన మనం బెదిరిపోవలసినటువంటి పని లేదు. నిజానికి కాళ్ళకి మంచులో కట్టుకోవడానికి చెప్పులు లేకపోయినా, వింటర్ వేర్ లేకపోయినా, దిళ్లను ఛాతీకి కట్టుకుని ఇండియన్ ఆర్మీ చైనా వంటి దేశాన్ని నెల రోజులు పోరాడింది సాయి. నెల రోజులు. 1962 అక్టోబర్ 22న యుద్ధం జరిగితే 1962 నవంబర్ 22న యుద్ధ విరామం చైనా ప్రకటించి ఆక్రమించుకున్నటువంటి గెలిచిన 300 కిలోమీటర్లని ఉంచుకోలేదు. చైనా వెనక్కి పారిపోయింది. గమనించండి, 300 కిలోమీటర్లు మన భూమిలోకి చొచ్చుకొచ్చిన చైనా ఎందుకు వెనక్కి పారిపోయింది? మన దగ్గర ఆయుధాలు లేవు, జీపులు లేవు, మ్యాపులు లేవు, మన రోడ్లు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అక్కడికి వెళ్ళేటప్పటికి రోడ్డు లేదు. మీరు 1962 వార్కి సంబంధించిన ఫోటోలు చూడండి. జీపుని తాళ్లు పెట్టి కొండ మీదకి లాగుతున్నటువంటి మన జవాన్ల ఫోటో ఉంది. అయినప్పటికీ మనం పోరాడాం సాయి. మీకు మన ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులకి 72 అవర్స్ అని ఓటీటీ ప్లాట్ఫామ్, బహుశా అది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు తెలియదు, 72 అవర్స్ అని ఒక సినిమా ఉంది. ఆ సినిమా తప్పనిసరిగా చూడండి. జస్వంత్ సింగ్ రావత్ అనే ఒక సైనికుడు ఒక
ఆ, సెల అనేటటువంటి కొండ మీద అతను ఒక్కడే మిగిలిపోతాడు. అతను తన అనుచరుడు ఒక్కడు మిగులుతాడు. వాళ్ళిద్దరే మిగిలి వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ ప్లేసెస్ నుంచి దాడి చేసి కొన్ని వందల మంది భారతీయ సైనికులు ఉన్నటువంటి భ్రమని చైనాకి కల్పిస్తారు. ఒక 72 గంటల పాటు యుద్ధం చేసిన తర్వాత పైకి వచ్చి చూసేటప్పటికి జశ్వంత్ సింగ్ రావత్ ఒక్కడు ఉంటాడు. అతని మిత్రుడు అంతకు ముందే చనిపోతాడు. అతని ప్రేయసి ఉంటుంది, ఆ అమ్మాయి పేరు సెల. ఆ సెల అనే అమ్మాయి అతనికి ఆయుధాలు అందిస్తుంది. ఇతను అక్కడ ఒక గన్ పేలుస్తాడు, ఇక్కడ ఒక గన్ పేలుస్తాడు. 72 గంటలు చైనాని నిలువరిస్తాడు ఒక వ్యక్తి, వెపన్స్ లేకుండా. నాన్ కంబాటెంట్ ఒక సాధారణ యువతి, సెల అనే యువతి చేసినటువంటి సహాయం వల్ల ఆ అమ్మాయి పేరు మీదనే అరుణాచల్ ప్రదేశ్ లో సెలా పాస్ అనేటటువంటి ఒక కనుమ ఉందండి. జశ్వంత్ సింగ్ రావత్ కి అరుణాచల్ ప్రదేశ్ లో సెలా పాస్ దగ్గర గుడి కట్టారు. ఒక సైనికుడు, ఆయుధాలు లేవు, సపోర్ట్ లేదు, ఆహారం లేదు, 72 అవర్స్ నిలువరించారు. కాబట్టి యుద్ధం అనేది ఆయుధాలు మాత్రమే చేయవు. ఆయుధాలు కావాలి, కానీ ఆయుధాలు మాత్రమే చేయవు. రైట్. ఇప్పుడున్న ప్రధానమైన సమస్య ఏంటంటే మనకి మన సైన్యం పాకిస్తాన్తో పోల్చుకుంటే చాలా గట్టిగా ఉంది, ఈ ధైర్యం ప్రజలందరికీ ఉంది. కానీ గతంతో పోల్చుకుంటే మన దేశంలో ఈ 0.5, ఆయన పేరు కూడా కరెక్ట్గానే పెట్టారు, ఈ 0.5 బ్యాచ్తో చాలా ప్రమాదకరంగా ఉంది. వాళ్ళు చివరికి పాకిస్తాన్ జెండా నేల మీద అతికిస్తే కూడా అంగీకరించలేని మనస్తత్వంతో ఉన్నారు. ప్లస్ పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తుంటే ఇక్కడ వీళ్ళు కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు మన మధ్యలో చేసేటటువంటి వార్ఫేర్ని ఎలాగ ఎదుర్కోగలుగుతాం? వీళ్ళు రేపు పొద్దున ఎలాంటి పరిస్థితిని సృష్టించడానికి అవకాశం ఉంటుంది? సాయి గారు, ఈ 0.5 ఏదైతే ఉందో ఇది 1947 ఆగస్టు 15 నుంచి ఉంది సార్. గమనించవలసిన విషయం ఏంటంటే ఇది ఏదో కొత్తగా ఇప్పుడు పుట్టుకుని రాలేదు సాయి గారు. యాక్చువల్ గా పాకిస్తాన్ ఏర్పాటుకి 1945లోను 46లోను ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఉందో, సింధ్ కానీ, పంజాబ్ కానీ, బలూచిస్తాన్ కానీ, అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వా కానీ, ఈ 4 ఎక్కడ కూడాను ముస్లిం లీగ్ గెలవలేదు సాయి గారు. ఖైబర్ పఖ్తూన్వాలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పంజాబ్లో ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ పేరు యూనియనిస్ట్ పార్టీ అనేటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది. ముస్లిం లీగ్ ఓడిపోయింది. సింధులో ముస్లిం లీగ్ కి కాంగ్రెస్ కన్నా 1 ఓటు ఎక్కువగా వచ్చింది. ఆ 1 ఓటు స్పీకర్ గా ఉన్నటువంటి జిఎం సయీద్ వేశాడు. జిఎం సయీద్ తరువాత జీవిత కాలము నేను చేసిన తప్పు వల్ల సింధు చెరసాలలో మొగ్గుతుందని బాధపడి చచ్చిపోయాడు. బలూచిస్తాన్ అసలు పాకిస్తాన్ మ్యాప్ లోనే ఉండేది కాదు, స్వతంత్ర రాజ్యం, స్వతంత్ర దేశం. కాబట్టి ముస్లిం లీగ్ కి, జిన్నాకి ఓట్లు ఎక్కడ పడ్డాయండి? యూపీలో పడ్డాయి, బీహార్లో పడ్డాయి, రాజస్థాన్ లో పడ్డాయి, హైదరాబాద్ లో పడ్డాయి, ఆంధ్రలో పడ్డాయి, నెల్లూరులో పడ్డాయి, గుంటూరులో పడ్డాయి. గుంటూరులో జిన్నాను పిలిపించి జిన్నాకు స్వాగతం పలుకుతూ కట్టించినటువంటి టవరే జిన్నా టవర్. నిన్న మొన్నటి దాకా జిన్నా టవర్ రంగు మారలేదు. ఒక 4 స్వాతంత్ర దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఉద్యమం చేసేటప్పటికి దాని ఆకుపచ్చ రంగు నుంచి త్రివర్ణ పతాకం, ఆ టవర్ ని కాపాడుకునేందుకు దిక్కులేని పరిస్థితుల్లో రంగు మార్చారు సాయి. అంటే దీని ఎందుకు చెప్పొస్తున్నా అంటే పాకిస్తాన్ ని కోరుకునే వాళ్ళు ఎవ్వడూ పాకిస్తాన్ పోలేదు సాయి గారు, ఇండియాలోనే ఉన్నారు. కొద్దిమంది వెళ్ళారు అమాయకంగా, వాళ్ళని ముహాజిర్లని ఈ రోజు కూడా లోకల్స్ గా భావించారు. కాబట్టి పాకిస్తాన్ కి ఓటేసిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు, వాళ్ళ సంతతి ఇండియాలో ఉంది. పాకిస్తాన్ జిందాబాద్ అని క్రికెట్ మ్యాచ్ లో గెలిస్తే టపాకాయలు పేల్చే వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. ఇప్పుడు ఇది ఇందులో కొత్తది ఏముంది సాయి గారు? కాబట్టి ఈ 0.5 అనేది దేశంలో ఉందన్నటువంటి విషయము ఇన్నాళ్ళు ప్రభుత్వము లేదు వాళ్ళ సహోదరులు, ఒక తల్లి బిడ్డలము, ఇటువంటి కల్లబల్లి కబుర్లు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము 0.5ని 0.5 అంటే ఖచ్చితంగా ఈ 0.5ని ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తోంది. అల్లరి చేసిన ప్రతి చోట దెబ్బలు కొట్టేటప్పటికి వాళ్ళు లైన్లోకి వస్తున్నారు. 2-3 సంఘటనలు జరుగుతున్నాయి సాయి గారు, గతంలో ఎన్నడూ జరగనివి ఇప్పుడు జరిగినవి. ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలకు అర్థమవుతున్నది. ఇంత మటుకు ప్రజలు తమలో తాము గొణుక్కునే వాళ్ళు ఇప్పుడు ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టి 0.5కి
కేవలము ఆర్మీ నుంచే కాదు, సర్వసాధారణ ప్రజానీకం నుంచి కూడాను గుణపాఠం ఈసారి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇది పాజిటివ్ విషయం వచ్చింది కాబట్టి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉమ్, నేను అస్సాంలో పనిచేశానన్న సంగతి మీకు తెలుసు. 1965-62 వార్లో ఈ తేజ్పూర్ అనే పట్టణానికి 40 కిలోమీటర్ల దూరం వరకు చైనా వచ్చింది. తేజ్పూర్ లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు వాళ్ళు పారిపోయారు, ప్రజలు పారిపోలేదు, కలెక్టర్లు పోలీస్ ఆఫీసర్లు పారిపోయారు. ఈ దేశపు దురదృష్టం అన్నమాట. ముందు సూచన వాడికి వస్తుంది, వాడు పారిపోయాడు. వాడు ఈ దేశానికి స్టీల్ ఫ్రేమ్ అంటాడు, అది వేరే విషయం. నేనే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నానని ఈ ఐఏఎస్ ఐపీఎస్లు ఒక భ్రమలో ఉంటారు. ఈ దేశ ప్రజానీకము గ్రామాల్లో ఉండిపోయింది, తేజ్పూర్ నగరంలో ఉండింది. కొందరు ప్రజలు కూడా పారిపోయారు. ఆ సమయంలో పక్కన భౌరాగుడి అని, పాంచ్మైల్ అని 2 ఊళ్ళలో ఉన్నటువంటి బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లింలు కర్రలు, కత్తులు, కటారులు తీసుకుని పాకిస్తాన్ జెండా, చైనా జెండా చేతిలో పట్టుకుని పాకిస్తాన్ జిందాబాద్ నినాదం చేస్తూ ఊరంతా ఊరేగారు. ఇది 1962 సంగతి చెప్తున్నాను. చివరికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి చెందినటువంటి కొందరు కుర్రవాళ్ళు కర్రలు తీసుకుని, కాషాయ జెండా కట్టుకుని ఒక 10-12 గల్లీల్లో నిలబడి వాళ్ళ అడ్డం నిలబడేటప్పటికి ఈ పాకిస్తాన్ జిందాబాద్ గాళ్ళందరూ నీరు గారిపోయి తమ తమ గ్రామాల్లో, తమ తమ ఇళ్లలో, వంటిళ్లలో దూరిపోయారు. ఇది 1962 కదా సాయి గారు. కాబట్టి 0.5 అనేది 2025లో రాలేదు సాయి గారు. ఇది 1947 ఆగస్టు 15న పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశంలో మిగిలినటువంటి 0.5 యొక్క సంతతే నేడున్నది. ఆ రోజు మనం దెబ్బ కొట్టాం, ఈ రోజు దెబ్బ కొడతాము. వీళ్ళు విజయం సాధించలేరు, వాళ్ళ బలము రోజు రోజుకి తగ్గుతుంది. ఒకప్పుడు 50 ఎంపీలు ఉండేవాళ్ళు పార్లమెంట్లో, ఈరోజు 24-25 పరిమితి. కాబట్టి ప్రజలు మేల్కుంటే, ప్రజలు లేచి నిలబడితే ఇటువంటి 0.5లని సైన్యంతో పాటు ప్రజలు కూడా వాళ్ళకి ధీటైనటువంటి జవాబు చెప్పే అవకాశం ఉంది సాయి. ఫైనల్గా కాశ్మీర్లో ఇప్పుడు ఒక పక్కన జనం తగ్గుతున్నారా, రెండవది వీళ్ళని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సైన్యానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతోంది, వాళ్ళని పట్టుకోగలుగుతారా? ఆ సాయి గారు, వాస్తవానికి కశ్మీర్ జాగ్రఫీ కానీ మీరు చూసినట్లయితే, కశ్మీర్ యొక్క భౌగోళిక పరిస్థితి ఒకటి, నార్త్ ఈస్ట్ కానీ కశ్మీర్ కానీ ఈ 2 చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ వేరు సాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పహల్గాం దాడి జరిగినటువంటి ప్లేస్ బైసారన్ మీడో అనేటటువంటి ప్రాంతం. ఈ బైసారన్ మీడో ఏదైతే ఉందో ఇది 200 మీటర్స్ బై 800 మీటర్స్ ఉన్నటువంటి ఒక చదునైనటువంటి పచ్చిక బయలు లాంటి ప్రదేశం. ఈ బైసారానికి రోడ్డు మార్గాలు లేవు, గుర్రాల మీద మాత్రమే వెళ్ళాలి. దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అక్కడికి చేరుకున్న తరువాత అక్కడ ఏదన్నా సంఘటన జరిగితే దానికి కావలసినటువంటి రెస్పాన్స్ రావాలన్నా, ఇంకేదన్నా సహాయం కావాలన్నా, ఆర్మీ కానీ పోలీస్ కానీ రావాలన్నా కూడాను జీపుల్లో రాలేరు. వాళ్ళు కూడా ఈ రకంగానే రావాలి, లేదా హెలికాప్టర్ ద్వారా దిగవలసినటువంటి అవసరం. కాబట్టి ఈ సంఘటన అంతా కూడా, ఈ దాడంతా కూడా 20 minutes లో అయిపోయింది సార్. 20 minutes లో అయిపోయిన తరువాత ఉగ్రవాదులు అడవుల్లోకి, చుట్టూ అడవులు ఉంటాయి, అడవుల్లోకి వెళ్ళారు. కోనిఫర్ అడవులు ఉంటాయి, కోనిఫర్ చెట్లు ఉంటాయి, చాలా దట్టమైనటువంటి కోనిఫర్ అడవుల్లోకి వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయారు. కోనిఫర్ అడవుల్లోకి వెళ్ళిన తరువాత వాళ్ళు మన సైన్యము పైకొచ్చి సహాయ కార్యక్రమాలు నిర్వహించి ఆపరేషన్స్ ప్రారంభించే లోపల వాళ్ళకి దాదాపు 2 hour విండో ఉంటుంది సార్. ఈ 2 hour విండో అంటే ఏంటంటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే సింథన్ పాస్ అనేటటువంటి ఒక కనుమ ఉంది. ఆ సింథన్ కనుమ మీద నుంచి అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామ మార్గాల నుంచి, కొండ మార్గాల నుంచి వాళ్ళు భదర్వా కానీ, కిష్త్వాడ్ కానీ, డోడా కానీ ఈ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి ఉండవచ్చును. కాబట్టి వాళ్ళ ఇది కశ్మీర్లో ఉగ్రవాదుల్ని పట్టుకోవడం అంటే ఒక పెద్ద గడ్డివాములో ఒక చిన్న సూదిని వెతికినట్టు సాయి. భౌగోళికంగా మీకు చాలా దట్టమైనటువంటి హఫ్రూడా ఫారెస్ట్ ఉంది. అదేవిధంగా మీకు ఈ పీర్ పంజాల్ రేంజ్ అంతా కూడా అటవీ ప్రాంతం ఉంది. మీకు ఈ అటవీ ప్రాంతాలలో వారాల తరబడి ఉగ్రవాదులు దాక్కోగలరు, ఎందుకంటే దాని మధ్యలో గుహలు ఉంటాయి. ఈ గుహల్లో వాళ్ళు ఉంటారు. పైనుంచి డ్రోన్ లేదా హెలికాప్టర్ ఆపరేషన్స్ చేయడానికి వీల్లేనంత దట్టమైన అడవులవి. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. స్థానిక ప్రజలు
సహకరించే వాళ్ళు లేకపోతే వాళ్ళు అసలు 200 సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల లోపలికి రాలేదు. కానీ అందరూ కశ్మీరీలు వాళ్ళకి సహకరిస్తున్నారని భావించినప్పుడు అది పొరపాటే అవుతుంది. కశ్మీరీ ముస్లింలలో ఒక పెద్ద వర్గము తమ అభివృద్ధి భారత్‌తో కలిసి ఉంటేనే జరుగుతుందన్నటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అందుకే మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్‌లో, ముఖ్యంగా కశ్మీర్ లోయలో ఈ పహల్గాం దాడి తర్వాత బంద్ జరిగింది ఒకటి. రెండవది ఆహ్, చాలా చోట్ల ఉగ్రవాదులు ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ చాలా ఇళ్లలో ఉగ్రవాదులు ఇళ్ళని బుల్డోజర్‌లు పెట్టి పేల్చేస్తుంటే వ్యతిరేకత రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఎందుకంటే టూరిజం సీజన్ పోయింది. టూరిజం సీజన్ పోతే ఆకలి దప్పులు ఎవరికి? కశ్మీరీ ముస్లింలకి. కాబట్టి చాలా మంది ప్రజలు సహకరించటం లేదు. వాస్తవానికి ఆ ప్రాంతం అంతా కూడా చాలా స్పార్స్లీ పాపులేటెడ్, తక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతము. వాళ్ళు సింథన్ పాస్, కర్నాగ్ ఈ రకంగా ఈ దారిగా వాళ్ళు భదర్వా, కిష్త్వాడ్ ఈ ప్రాంతానికి రావచ్చును. సహజంగా ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి దారి ఏంటంటే బనిహాల్ పాస్ ఈ రకంగా వస్తారు. శ్రీనగర్, బనిహాల్ పాస్ నుంచి పట్నీ టాప్ ఈ రకంగా జమ్మూకి రావచ్చునని భావిస్తారు. వాళ్ళు వేరే రూట్ తీసుకున్నారు. ఆ రూట్‌లో కూడాను వెతుకులాట అయితే జరుగుతోంది, అన్వేషణ జరుగుతోంది, జల్లెడ పట్టడం జరుగుతోంది. కానీ కశ్మీర్ వంటి ప్రాంతంలో భయంతోటో, భక్తితోటో స్థానికుల సహకారం కూడా కొంత ఉంటుంది. రెండవది అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీలో చాలా చోట్ల రోడ్లు సరిగ్గా లేవు సార్. మీరు వాస్తవానికి కుప్వాడ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలన్నట్లయితే మీకు చాలా కష్టం. ఉదాహరణకి ఇప్పుడు మన శారదా మాత మందిరాన్ని నిర్మించారు టీట్వాల్ అనే ప్రాంతం. ఈ టీట్వాల్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ టీట్వాల్ ప్రాంతంలో ఒక కనుమ ఉంది. ఆ కనుమ పేరు సాధన టాప్. సినీ యాక్ట్రెస్ సాధన అక్కడికి వెళ్ళింది 1965 వార్‌లో. అప్పుడు ఆర్మీ అధికారులు దానికి సాధన టాప్ అని పేరు పెట్టారు. ఈ సాధన టాప్ మీద మంచు పడితే ఈ టీట్వాల్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం 15 రోజులు, 20 రోజులు భారతదేశంతో సంబంధాలు ఉండవు సార్. ఇప్పటికి యాజ్ వి స్పీక్ పరిస్థితి అది. కాబట్టి ఇటువంటి రోగులు చనిపోతే శవాలను ఇటు నుంచి అటు గాని, అటు నుంచి ఇటు తీసుకెళ్ళటం కూడా వింటర్‌లో కొంచెం కొన్ని సార్లు చాలా కష్టం అవుతుంది. 15 రోజులు ఆర్మీ సహాయం లేనిదే శవాలను కూడా హాస్పిటల్ నుంచి ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళటం సాధ్యం కాదు. కాబట్టి అక్కడి జాగ్రఫీ చాలా ప్రత్యేకమైనది. మంచు కొండలుంటాయి. మీకు కనుమలు ఇరుకైనటువంటి కనుమలున్నాయి. వీటి వల్ల ఉగ్రవాదికి కొద్దిపాటి సహాయం ఉన్నా తప్పించుకోవడం అంత కష్టం కాదు. ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ ఉగ్రవాది ఎవడూ తప్పించుకుని వెళ్ళలేడు సాయి. కశ్మీర్ లోపలే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాడు 72 ఊర్ల దగ్గరికి వెళ్ళాల్సిందే తప్ప వాడు సొంతూరుకి వెళ్ళేటటువంటి పరిస్థితి సాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపున ప్రధానమంత్రి వరుస సమావేశాలు, ఆ సమావేశాల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద ప్రజల జరుగుతున్నటువంటిది, జరగబోయేటటువంటి దానికి సంబంధించి కావాల్సినటువంటి స్పష్టత ఇది.